నమస్కారం. ప్రసాద్ చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్నోస్ ఎపిసోడ్ 9:31కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి నవంబర్ 13, 2020, టైం వచ్చేసరికి 6:30 PM అవుతుంది. ఫస్ట్ వచ్చేసరికి పబ్జీ మొబైల్ నుంచి తెలిసిందే, పబ్జీ మొబైల్ నిన్న రిటర్న్ అవుతున్నట్లు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. ట్యాప్ యాప్లో వాళ్ళ కమ్యూనిటీ మెంబర్స్కి పబ్జీ మొబైల్ ఇండియన్ వర్షన్ అయితే ప్రీ రిజిస్ట్రేషన్ అయితే జరుగుతూ ఉన్నాయి. అండ్ ప్రజెంట్ అయితే ఇది గవర్నమెంట్ అప్రూవ్ అయితే ఇంకా అవ్వలేదు. మన ఇండియన్ గవర్నమెంట్ అప్రూవ్ చేస్తే మన ప్లే స్టోర్లో, యాప్ స్టోర్లో కూడా మనం ఈ యాప్ అయితే చూడవచ్చు. ప్రజెంట్ అయితే ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. ప్రజెంట్ అయితే అంత పార్ట్నర్షిప్ తీసుకుంటూ ఉంది. పబ్జీ మొబైల్ అయితే పక్క ప్లాన్తో అయితే వెళ్తూ ఉంది. మైక్రోసాఫ్ట్తో పార్ట్నర్షిప్ తీసుకుంది ఇక్కడ డేటాని స్టోర్ చేయడానికి. అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ అప్రూవల్ తీసుకొని మోస్ట్లీ డిసెంబర్ ఎండింగ్ నాటికి మనం పబ్జీ మొబైల్ అయితే ఇండియాలో తిరిగి చూడొచ్చు. అండ్ ఇంకా టిక్టాక్ కూడా కంబ్యాక్ అవుతుందని చెప్పేసి నిఖిల్ గాంధీ అయితే చెప్తూ ఉన్నాడు. నిఖిల్ గాంధీ టిక్టాక్ హెడ్, ఇండియా హెడ్. సో ఇతను గవర్నమెంట్కి లెటర్ రాసినట్లు అండ్ వాళ్ళ ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో 2,000 మంది ఎంప్లాయీస్ దాకా ఉంటారు టిక్టాక్, వాళ్ళందరికీ ఉద్యోగాలు కూడా పోయినాయి. వాళ్ళందరికీ అయితే లెటర్స్ అయితే రాశాడు. ఇండియన్ గవర్నమెంట్తో మేము మాట్లాడుతున్నాము, సో తొందరలోనే టిక్టాక్ వస్తుందని చెప్పేసి వాళ్ళు ధైర్యం అయితే నింపుతూ ఉన్నాడు. మరి ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందా లేదా? అండ్ ఇది అయితే కంప్లీట్ టిక్టాక్ అయితే చైనాకి సంబంధించిన యాప్ అయిపోయింది. బైట్ డాన్స్ మొత్తం షేర్ అయితే ఉంది. సో ఇండియాలో ఎవరితో వీళ్ళు పార్ట్నర్షిప్ అయితే తీసుకోవట్లేదు, ఏం చేయలేదు, ఎటువంటి మూవ్ లేదు. కాకపోతే నిఖిల్ గాంధీ అయితే ఈ ఎంప్లాయీస్కి అయితే వాళ్ళు మనోధైర్యం నింపడానికైతే లెటర్స్ అయితే పంపిస్తున్నట్లయితే మనకు అర్థమవుతుంది. పబ్జీ అయితే పక్క ప్లాన్తో అయితే వెళ్తుంది. కొత్త వర్షన్ తయారు చేస్తున్నారు అండ్ మైక్రోసాఫ్ట్తో పార్ట్నర్షిప్ తీసుకున్నారు. చైనా సంబంధించి ఎటువంటి దానిలో పెట్టుకోకుండా చేసుకున్నారు. మొత్తం చేసుకొని వీళ్ళు గవర్నమెంట్ అప్రోచ్ అవుతున్నారు. కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి అయితే మ్యాక్సిమం వీళ్ళకి ఎటువంటి అప్రూవల్స్ అయితే రాకపోవచ్చు. చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ S20 Plus BTS ఎడిషన్ ప్రైస్ అయితే కట్ చేసింది. నార్మల్గా దీని ప్రైస్ వచ్చేసరికి 87,999 రూపాయలు ఉండేది. ఇప్పుడు 10,000 రూపాయల ప్రైస్ కట్ చేశారు దీని మీద. ఇప్పుడు ఇది 77,999 రూపాయలు లభిస్తుంది. ఇంకా HDFC డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ మీద 1,500 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ వాళ్ళ ట్విట్టర్ పేజ్లో టీజర్ అయితే రిలీజ్ చేసింది. ఇన్ఫినిక్స్ 0 సిరీస్లో వీళ్ళు ఫోన్స్ అయితే తీసుకొని రాబోతున్నట్లున్నారు. సో ఒక టీజర్ అయితే రిలీజ్ చేస్తారు దీనికి సంబంధించి. ఎగ్జాక్ట్గా ఏ ఫోన్స్ వస్తాయి, ఏ స్పెసిఫికేషన్ వస్తాయి, దీనికి సంబంధించి ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ స్మార్ట్ హోమ్ అప్లయన్సెస్ పేటెంట్స్ పరంగా సెకండ్ ప్లేస్లో ఉంది. సామ్సంగ్ మొత్తం 909 పేటెంట్స్ అయితే ఫైల్ చేసింది. ఫస్ట్ ప్లేస్లో వచ్చేసరికి హెయిర్ ఉంది. హెయిర్ వచ్చేసరికి 1163 పేటెంట్స్ అయితే ఫైల్ చేసింది. సామ్సంగ్ సెకండ్ ప్లేస్లో 909 ఉంది. అండ్ మిగతా మన బ్రాండ్స్ చూసుకుంటే టెక్ బ్రాండ్స్, పాపులర్ బ్రాండ్స్, LG వచ్చేసరికి 782 పేటెంట్స్ ఫైల్ చేసింది. యాపిల్ 328 ఫైల్ చేసింది. గూగుల్ 474, సోనీ వచ్చేసరికి 280 పేటెంట్స్ అయితే ఫైల్ చేసింది. ఇవి స్మార్ట్ హోమ్ అప్లయన్సెస్ పేటెంట్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి యూట్యూబ్ నుంచి యూట్యూబ్ రివైండ్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ నడుతూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఎండింగ్కి యూట్యూబ్ రివైండ్ అని చెప్పేసి ఒక వీడియోస్ పోస్ట్ చేయడం అండ్ ఆ ఇయర్లో జరిగిన సంఘటనలు ఉంటాయి కదా, క్రియేటర్స్కి ఎక్కువ ఫీచర్ చేయడం అండ్ ఆ ఇయర్లో ఎక్కువైన హాట్ టాపిక్స్ ఇట్లాంటివన్నీ పెట్టి మొత్తం ఒక రివైండ్ అని చెప్పేసి ఒక వీడియో తయారు చేస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం అయితే అట్లాంటివి చేయట్లే అని చెప్పేసి యూట్యూబ్ అయితే వాళ్ళ ట్విట్టర్ పేజ్లో అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ అయితే చేసింది. ఈ 2020 డిఫరెంట్ ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేస్తే సో ఇయర్ అయితే బ్రేక్ తీసుకుంటున్నట్టు చెప్తున్నారు యూట్యూబ్ రివైండ్ ప్రోగ్రామ్కి. సో ప్రజెంట్ అయితే మనకి ఎటువంటి రివైండ్ అయితే మనకి యూట్యూబ్ నుంచి అయితే ఉండదు ఇయర్ అయితే. మనకి యాపిల్ నుంచి యాపిల్ M1 చిప్ తయారు చేసే విషయం తెలిసిందే, వాళ్ళ ఓన్ SoC. సో ఇది ప్రజెంట్ వీళ్ళు TSMCతో పార్ట్నర్షిప్ తీసుకొని వీటిని తయారు చేపిస్తున్నారు, తైవానీస్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీతో. సో ఇప్పుడు డిమాండ్ ఎక్కువైపోయింది, వీటికి ఎక్కువ మ్యాక్స్ వీళ్ళు తీసుకొస్తూ ఉన్నారు. కాకపోతే సప్లై అయితే TSMC నుంచి ఎక్కువ అయితే లేదు. సో ఇప్పుడు శాంసంగ్తో కూడా వీళ్ళు పార్ట్నర్షిప్ తీసుకోబోతున్నట్లు యాపిల్ ఈ M1 చిప్స్ తయారు చేయడానికి శాంసంగ్తో కూడా పార్ట్నర్ అవ్వబోతున్నట్లయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా మించు కియోస్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే యాపిల్ మినీ LED డిస్ప్లేస్తో 2021లో iPads అండ్ MacBooks తీసుకొని రాబోతున్నట్లయితే రిపోర్ట్ అయితే ఇస్తూ ఉన్నాడు. మినీ LED డిస్ప్లే అంటే మనకి నార్మల్ LEDతో కంపేర్ చేస్తే ఇవి బ్యాక్ లైట్ ఉంటుంది కదా మనకి LED డిస్ప్లేస్లో. మినీ ఎల్ఈడీలో మనకి 50% అవి చిన్నగా ఉంటాయి అండ్ ఎక్కువ ఎల్ఈడీస్ వస్తాయి, బ్రైట్నెస్ ఎక్కువ అవుతుంది, కాంట్రాస్ట్ పెరుగుతుంది, డిస్ప్లే ఓవరాల్ క్వాలిటీ అయితే ఇంప్రూవ్ అవుతుంది. ఇట్లా మినీ ఎల్ఈడీ డిస్ప్లేతో యాపిల్ ఫ్యూచర్లో మనకి 12.9 iPad ఒకటి, 10.2 iPad ఒకటి, 7.9 iPad mini ఒకటి అండ్ 27 ఇంచ్ iMac Pro అండ్ 14.1 ఇంచ్ MacBook Pro అండ్ 16 ఇంచ్ MacBook Pro తీసుకురాబోతున్నట్లయితే మింగ్చూకి అయితే రిపోర్ట్ ఇస్తున్నాడు. దీంతోపాటు యాపిల్ ఎయిర్పాడ్స్, నెక్స్ట్ జనరేషన్ ఎయిర్పాడ్స్ కూడా తీసుకొని రాబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి గూగుల్ మీద 165 కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా యాంటీ ట్రస్ట్ కేసులు అయితే వేస్తున్నాయి.
సో తెలిసిందే గూగుల్ సెర్చ్ బిగ్ ఇంజన్ అని చెప్పొచ్చు. ఎవరైనా ఏమైనా డౌట్ వస్తే మాత్రం గూగుల్ మాత్రం అడుగుదామంటాం. సో ఎవరైతే ఏమైనా సెర్చ్ చేస్తుంటే సెర్చ్ రిజల్ట్స్లో ఎక్కువ గూగుల్ అందరికీ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వట్లేదు. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి కానీ లేకపోతే వాళ్ళ ఓన్ యాప్స్కి కానీ వాళ్ళకి సంబంధించిన వాటిని ఎక్కువ ప్రమోట్ చేయడం, ముందుకు తీసుకురావడం, సో మిగతా వాటిని అంతగా ప్రమోట్ చేయకపోవడం, సో ఇట్లాంటివన్నీ దీని కిందకైతే వస్తాయి. సో రీసెంట్గా ఇండియాలో కూడా దీని మీద కేసు అయితే ఫైల్ అయింది. ఇప్పుడు 165 కంపెనీస్ అయితే మొత్తం ప్రపంచవ్యాప్తంగా అయితే యాంటీ ట్రస్ట్ కేసులు అయితే వేసి చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి ఒప్పో ఇన్నోడే అయితే జరగబోతుంది నవంబర్ 17వ తారీఖు. దీనిలో ఒప్పో నుంచి చాలా ఇన్నోవేషన్స్ అయితే మనం చూడబోతున్నాం. ఒక ఇన్వార్డ్ ఫోల్డ్ డిస్ప్లే అండ్ ఇంకొకటి వచ్చేసరికి అండర్ డిస్ప్లే కెమెరా. అండర్ డిస్ప్లే కెమెరా ఆల్రెడీ ఒప్పో అయితే టీచ్ చేసింది, కాకపోతే ఇది నెక్స్ట్ జనరేషన్ అండర్ డిస్ప్లే కెమెరా ఫోన్ ఒకటి టీచ్ చేయబోతున్నారు. అండ్ దీంతోపాటు ఒక ఫోన్ 125 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అండ్ 65 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అండ్ 32 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్తో రాబోతున్నట్లు. ఇది 10x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, 100x వరకు డిజిటల్ జూమ్ చేయొచ్చు అని చెప్పేసి ఐరన్ మ్యాన్ అయితే ఒక పోస్ట్ అయితే పెట్టాడు. ఇక మొత్తం డీటెయిల్కి మనకు అనిపిస్తుంది. చూద్దాం నవంబర్ 17వ తారీఖు ఒప్పో ఏమేమి తీసుకొని వస్తుందో ఇన్నోడేలో. మనకి ఐఫోన్ 12 Pro Max టియర్ డౌన్ వీడియో అయితే బయటకు వచ్చింది. దీనిలో మనకి బ్యాటరీ ఎల్ షేప్లో అయితే కనిపిస్తుంది అండ్ బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే 3687 mAh ఉంది. ఇది లాస్ట్ జనరేషన్ 11 Pro Maxతో కంపేర్ చేస్తే 10% తక్కువ బ్యాటరీ లైఫ్తో వస్తుంది. మనకి యాపిల్ రీసెంట్గా మ్యాక్స్ అయితే లాంచ్ చేసింది అండ్ M1 చిప్ తోటి. దాంతోపాటు మ్యాక్ ఓఎస్ బిగ్ సర్ అని చెప్పేసి కొత్త సాఫ్ట్వేర్ కూడా అనౌన్స్ చేసింది. ఇది నవంబర్ 13వ తారీఖు అన్ని మ్యాక్స్కి వస్తుందని చెప్పారు. ఈరోజు అన్ని మ్యాక్స్కి అయితే వచ్చింది. 2013 అబోవ్ మ్యాక్స్ ఉన్నాయి కదా, అన్నిటికైతే మ్యాక్బుక్ ఎయిర్, మ్యాక్బుక్ ప్రో, హై మ్యాక్స్ వీటన్నిటికీ మ్యాక్ ఓఎస్ బిగ్ సర్ అప్డేట్ అయితే వచ్చింది. నాకు కూడా వచ్చింది, నేను అప్డేట్ అయితే చేశాను. ఒకవేళ మీకు రాపో చెక్ చేసుకొని. మొత్తం ఇంటర్ఫేస్ మొత్తం చేంజ్ అయిపోయింది, కొత్త లుక్లో అయితే వస్తుంది. ఇంకా మన డీప్గా అయితే ఏం చూడలేదు, మొత్తం చూసిన తర్వాత మళ్ళీ అప్డేట్ చేస్తారు కావాలంటే మీకు. నెక్స్ట్ మనకి నోకియా 6300 అండ్ నోకియా 8000 రెండు ఫోన్స్ అయితే అనౌన్స్ చేసింది. ఇవి కీప్యాడ్ ఫోన్స్, ఫీచర్ ఫోన్స్ అండ్ ఇవి 6300 వచ్చేసరికి 2.4 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది అండ్ 8000 వచ్చేసరికి 2.8 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. రెండు క్వాల్కామ్ 205 ప్రాసెసర్ మీద రన్ అవుతున్నాయి. 512 MB ర్యామ్తో వస్తున్నాయి. 4 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. మైక్రో SD కార్డ్ పెట్టి 32 GB వరకు ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. అండ్ 8000 మోడల్లో బ్యాక్ సైడ్ 2 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 6300 వచ్చేసరికి బ్యాక్ సైడ్ మీకు VGA కెమెరా ఉంటుంది. రెండు 1500 mAh బ్యాటరీతో వస్తున్నాయి. ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే 6300 వచ్చేసరికి 49 euros ఉంది. ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 4300 రూపాయల దాకా ఉంటుంది. అండ్ ఇంకా నోకియా 6000 వచ్చేసరికి 79 euros ఉంది. ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 6900 రూపాయల దాకా ఉంటుంది. ఇండియాకి మ్యాక్సిమం తీసుకొని రావచ్చు, తీసుకొస్తే కొద్ది తక్కువ రేట్లో తీసుకొస్తారు. ఇంత రేట్ అయితే ఉండదు ఇండియాకి తీసుకొని వస్తేవి. నెక్స్ట్ మనకి నార్టాన్ సెక్యూరిటీస్ తెలిసిందే, మనకి యాంటీవైరస్ ఇట్లాంటి తయారు చేస్తుంటారు. లిస్ట్ ఇప్పుడు ప్రకారం చూసుకుంటే గూగుల్ ప్లే స్టోర్ మాల్వేర్ హబ్ అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అంటే గూగుల్ ప్లే స్టోర్లో ఉన్న వైరస్ లింక్ ఎక్కడ దొరకవు అని చెప్పేసి చెప్తున్నారు. సో మొత్తం ఆండ్రాయిడ్ ఫోన్స్లోకి ఎక్కువ వైరస్లు అయితే వస్తున్నాయో 63.7% గూగుల్ ప్లే స్టోర్ నుంచి వస్తున్నట్లయితే వీళ్ళైతే రిపోర్ట్ అయితే ఒకటి ఇచ్చారు. అండ్ ఫైనల్ న్యూస్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ CEO మాధవ్ సేత్ ఒక ట్వీట్ అయితే పెట్టారు. ఈ ట్వీట్లో చూసుకుంటే రియల్మీ X7 సిరీస్ వీళ్ళు 2021 స్టార్టింగ్లో తీసుకురాబోతున్నట్లు మెన్షన్ చేశాడు. ఫస్ట్ 5G ఫోన్ ఇండియాలో వీళ్ళు తీసుకొచ్చారు, రియల్మీ X50 Pro. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్లో 2021 మ్యాక్సిమం వీళ్ళు ఎక్కువ 5G ఫోన్స్ తీసుకొస్తున్నట్లు ఈ ట్వీట్ చూస్తే మనకు అర్థమైపోతుంది. రియల్మీ X7 సిరీస్ కూడా 5G సపోర్ట్తో రాబోతున్నాయి. అండ్ ఇవి మీడియాటెక్ డైమెన్సిటీ 1000 ప్రాసెసర్ ఒకటి అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ 800U ప్రాసెసర్తో ఒకటైతే రాబోతుంది. చూద్దాం మరి ఎంత ప్రైజెస్లో వీటిని తీసుకొని వస్తారు. ఇవన్నీ మనకి నెక్స్ట్ ఇయర్. న్యాచురల్గా అయితే ఈ రియల్మీ X7 సిరీస్ డిసెంబర్లో తీసుకొస్తారని చెప్పేసి రూమర్స్ అయితే వచ్చినాయి. ఇవి ఇప్పుడు జనవరికి అయితే వెళ్ళిపోయినాయి. ఇదే ప్రోడక్ట్ టెక్నిక్స్ అయితే ఎపిసోడ్ నచ్చిందని ఎపిసోడ్స్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఈరోజు మైక్రోసాఫ్ట్ Xbox సిరీస్ X అన్బాక్సింగ్ వీడియో అయితే పోస్ట్ చేసిన వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తుంటే మీకు అక్కడ నుంచి మీరు వాటిని అయితే చూడొచ్చు. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం టెక్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. శివప్రసాద్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.